హాయ్ నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన స్టూడియో 19. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనము ఈ క్లిప్స్‌కి మనం ఏం చేసామంటే, మనం ఏం చేసామంటే ఈ ఫోటోస్ యాడ్ చేసాము. ఎట్లా అంటే కటింగ్ ద్వారా. అయితే ఇందులో ఏం చేద్దామంటే ఈ యొక్క ఫోటోస్‌కి దీని ద్వారా ట్రాన్సాక్షన్ ఎట్లా యాడ్ చేయాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది ఫస్ట్ ఫోటో నా హ్మ్. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసుకుని ఇట్లా నేను హ్మ్. ఈడ పైన ఎఫెక్ట్స్ కంట్రోల్ ఫోటో క్లిక్ చేస్తే నాకిట్లా ప్యానెల్ కనిపిస్తది. ఓకే. ఇందులో నేను దీన్ని కొంచెం స్కేల్ చేయాలనుకుంటున్నా. అంటే పెంచాలనుకుంటున్నా. పొజిషన్ పెంచాలనుకుంటున్నా దీన్ని. ఇగో ఈడ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అక్కడ ఇక్కడ మూవ్ అయితది ఇది. చూస్తుర్రు గదా! అక్కడ ఇక్కడ మూవ్ అవుతుంది. నేనెక్కడ ఈడ మౌస్ చూపిస్తున్నా. ఇగోండి ఈడ. ఇగో మీకు ఆరో మార్క్ కనిపిస్తూ ఉండాలి. ఇలా ఇలా క్లిక్ చేసి ఉడక నంబర్ ఏసుకోవచ్చు. లేకపోతే ఇలా గూడా జరుపుకోవచ్చుగా. అర్థమవుతుందా? ఇట్లా గూడా జరుపుకోవచ్చు. ఇది అటు ఇటు జరగడం. ఇది కిందికి పైకనమాట. ఇట్లా కిందికి, పైకి హ్మ్. కిందికి, పైకి ఇది. ఇదొచ్చేసి స్కేలొచ్చేసి జూమ్ ఔట్ ఉంటది. ఎంత పోవాలి, ఎంత రావాలి. వినిపిస్తుంది గదా! ఇలానే ఉంటదిది. ఇంకోటొచ్చేసి ఇది మోషన్ అంటే రొటేట్ అవుతదిది. ఇట్లా, ఇట్లా రొటేట్ అవుతది. హ్మ్. ఇది యాంచోరు, జూ అంతా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటది ఇట్లా. హ్మ్. ఇదొచ్చేసి పైకి కిందికి వెళ్తూ ఉంటది. ఇదొచ్చి యాంటీ యాంటీ క్లాక్ లైక్ మేము ఉంటుంది. మోషన్ ఇది తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే వీటి గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇవ్వండి. ఇప్పుడు దీనికి నేను ట్రాన్సాక్షన్ మోషన్ యాడ్ చేయాలి నేను. ఓకేనా? దీనికి మోషన్ యాడ్ చేయాలి నేను. ఇమేజ్ ఇట్లుంది. నేను దీన్ని జూమ్ చేసి జూమ్ ఔట్ చేయాలి ఇప్పుడు నేను. అయితే దీని మీద నేను ఇది కనిపిస్తుందా? ట్యాంగ్ ట్యాంగిల్ మోషన్ అని దీని మీద క్లిక్ చేయాలి ఈడ. ఈడ బ్లూ కలర్‌ది మీకు ఈడ కనిపిస్తుంది కదా! బ్లూ కలర్ లాగా టిక్ వచ్చింది కదా! దీని ద్వారానే మీకు మోషన్ వస్తది. అది టిక్ చేయకపోతే మోషన్ రాదు. ఓకేనా? ఇగోండి ఈడ ఒక పాయింట్ వస్తది. ఈ పాయింట్ ఇగో. ఈ పాయింట్ ద్వారా మోషన్ క్రియేట్ అయితది. హ్మ్. ఈ పాయింట్‌లో నేను ఇది ఇక్కడ పెట్టి ఇది ఇట్లా అని ఈడకి తీసుకొచ్చిన. ఇక్కడ తీసుకొచ్చి స్కేల్ ఏం చేస్తున్నా నేను ఇట్లా కిందికెళ్తుంది. ఓకేనా? కిందికెళ్తుంది. ఇంకోటేం చేస్తా అంటే నేను మళ్ళీ దీని దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చి ఇది క్లిక్ చేసి దీన్ని పెద్దగా చేసేస్తా. ఇట్లా పెద్దగా చేసేసి ఇప్పుడు ఇది తీసుకొస్తా నేను. దీన్ని తీసుకొచ్చేటలకి ఇక్కడికి చిన్నగా చేసి పంపిస్తుంటా. ఓకేనా? ఉడుగుతా మీద ఎట్లొస్తది. ప్రతి రైతు భూసార పరీక్ష చూసిర్రా ఎట్లొచ్చిందో? ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు ఇప్పుడు దీనికి అలానే చేద్దాం మనం. అలాగే ఇది గూడా హ్మ్. దీన్ని ఇలా లాస్ట్‌కి తీసుకొచ్చి స్కేల్ పెడుతున్నా. దీన్ని ఇట్లా ముందుకు తీసుకొస్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు ప్లే చేద్దాము. పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? పంట భూమికి పండ్ల తోటలకు
ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా సేమ్ అదే విధిగా పంట భూమి నేను ఇప్పుడు దానికి మోషన్ ఇప్పుడు ఏం చేస్తా రొటేట్ చేసా దీన్ని. రొటేట్ పైన క్లిక్ చేసిన దీన్ని కొంచెం ఇది పెట్టిన పంట భూమికి పండ్ల ఇది ఇక్కడ వచ్చేసేటలకి రొటేట్ అవుతూ ఆగిపోతుంది. ఓకేనా? చూద్దాం. పంట భూమికి పండ్ల తోటలకు పండ్ల తోటలకు ఉన్నది కాబట్టి పండ్ల తోటల పైన ఇమేజ్ పైన క్లిక్ చేసిన లాస్ట్ పొజిషన్ జూమ్ చేస్తున్నా. ఇది వచ్చేసి జూమ్ చేసిన ఓకే డన్. పంట భూమికి పండ్ల తోటలకు ఒకేలాగా మట్టి నమూనా ఎందుకు మట్టి నమూనా దీనిపైన క్లిక్ చేస్తున్నా, మోషన్ చేస్తున్నా, దీని స్కేల్ పెంచుతున్నా. ఓకే మట్టి నమూనా ఎందుకు సేకరించకూడదు? మట్టి నమూనాని ఏ సమయంలో సేకరిస్తే మంచిది? ఏ పంటైనా పండించాలంటే ప్రతి రైతు ఖచ్చితంగా మూడింటిపైన పెట్టుబడి పెట్టాలి. అవి భూమి. ఇలా అర్థమైంది కదా నేను స్కేలింగ్ గురించి చెప్పింది. ఇట్లా దీన్ని రొటేట్ చేసుకుంటా పెట్టాలి. ఇంకోటి ఇగో ఇది కెపాసిటీ ఉంటది. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ లేయర్ ద్వారా పెట్టుకోవాల్సి వస్తుంది మనం ఇది. అది ఒక బ్లాండింగ్ ఇవన్నీ సాఫ్ట్ ఇవి ఉంటాయి కదా ఇవి చెప్తా నెక్స్ట్ వీడియోలో నేను ఇట్లా ఏంటనేది. వీటి ద్వారా మనం ఏం చేయగలుగుతాం అనేది చెప్తా. ఓకేనా? ఈ వీడియో ఇంతవరకే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మన స్టూడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. లవ్ యూ ఆల్.